నమస్తే, వెల్కమ్ టు ఓల్గా న్యూస్. నేను అనుష. టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో మనం చూసుకుంటే మొత్తం వైఎస్ఆర్సీపీ నేతలు 150 మందిపై కేసులు నమోదయ్యాయి. అయితే మనకి తెలుసు, అంటే ఈ కేసులు నమోదవ్వడం అంటే ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నేతలపై కేసులు నమోదవడం సర్వసాధారణం. ఇది మనం కొన్ని సంవత్సరాలుగా వస్తున్న ఒక సాంప్రదాయంలా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే అంతకుముందు అధికారంలో ఉన్న పార్టీపై కక్ష సాధింపు చర్యలు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఇప్పటిది కాదు. చాలా ఏళ్లుగా మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా అధికారంలోకి రాకముందు వరకు వారి మీద అధికారంలో ఉన్న ప్రభుత్వం కక్ష సాధింపు చర్య చేపట్టడం, మళ్ళీ వారు అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షంలో ఉన్న పార్టీపై కక్ష సాధింపు చర్యగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కేసెస్ జెన్యూన్ అవ్వచ్చు, కొన్నిసార్లు జెన్యూన్ కాకపోవచ్చు, తప్పుడు కేసులు కావచ్చు, ఏదేమైనా కావచ్చు. అయితే ఈ కేసులు పెట్టే సాంప్రదాయం అయితే మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే మనం ఎక్కువగా తరచుగా చూస్తున్న విషయం. అయితే ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే టీడీపీ సెంట్రల్ ఆఫీస్ పై దాడి కేసులో 150 మంది వైఎస్ఆర్సీపీ నేతలపై అయితే కేసులు నమోదయ్యాయి. ఈ కేసు కూడా 2021 అసలు ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే 2021 అక్టోబర్ 19న టీడీపీ కేంద్ర కార్యాలయంపై వైఎస్ఆర్సీపీ నేతలు వారి అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో ప్రధాన నిందితులుగా మనం చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడైన కాజా మొహిద్దూన్ ను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అలాగే రోషన్ రాములతో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. చాలా మంది అనుచరులు ప్రెజెంట్ పరారీలో ఉన్నారు. అయితే వైఎస్ఆర్సీపీలో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఉన్నారో అవినాష్, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్టయితే మనకి తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టోటల్ గా 150 మందిపై కేసులు నమోదయ్యాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగానే కేసులు పెట్టడం జరిగింది. అయితే ఇవి ఏమీ అక్రమ కేసులు కాదు. దాడి జరగడం లేదంటే దాడి ఎవరు చేశారు అనేది ప్రతి ఒక్కటి కూడా సీసీ ఫుటేజ్ లో కనబడి దాని ఆధారంగానే కేసులు పెట్టారు. కాబట్టి దీన్ని మనం అన్యాయంగా పెట్టిన కేసులు అని చెప్పడం అనేది అసందర్భం. అయితే మనం జనరల్ గా ఒకసారి చూసుకుంటే మన రాష్ట్రంలో కానీ లేదంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కానీ అంటే ఇటు తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఏ రాష్ట్రంలో మనం చూసుకున్నా ఈ కక్షపూరిత రాజకీయాలు అనేది మనకి ఒక ఏమంటారు ఒక సంప్రదాయంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి దగ్గర అదే జరుగుతోంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి రాకముందే మనకి లోకేష్, చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ నాకు ఒక రెడ్ బుక్ పెట్టుకున్నాను, ఇప్పుడు ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కీలక నేతలు ఉన్నారో లేదంటే ఎవరైతే ఎక్కువ మాట్లాడుతున్నారో వారందరికీ ఖచ్చితంగా బుద్ధి చెప్తా, ఈ రెడ్ బుక్ లో వారందరి పేర్లు ఉన్నాయని చెప్పి డైరెక్ట్ గానే చెప్పడం జరిగింది. ఇక అంతకుముందు మనం జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2014 జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ సంథింగ్ ఎయిర్పోర్ట్ లో జగన్ ని ఆపడంతో కొంతమంది పోలీసులను టార్గెట్ చేస్తూ నేను అధికారంలోకి వచ్చాక మీ పని చెప్తా అని చెప్పి ఆయన బెదిరించడం జరిగింది. ఇలా అధికారంలోకి రాకముందే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే కొంతమంది పేర్లు నోట్ చేసుకోవడం కానీ కొంతమంది వ్యక్తులను జ్ఞాపకంగా ఉంచుకొని వారి అధికారంలోకి రాగానే వారి మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టడం మనం చూస్తాం. అయితే అల్టిమేట్ గా దీనికి బలవుతుంది ఎవరు అంటే ఎవరైతే క్రింది స్థాయి కార్యకర్తలు ఉంటారో వారు, లేదంటే గవర్నమెంట్ ఎంప్లాయర్స్ ఉంటారు, అంటే గవర్నమెంట్ కింద పనిచేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో పోలీసులు, ఐఏఎస్లు, ఈ విధంగా వాళ్ళు బలవుతూ ఉంటారనమాట. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ ఏది చెప్తే వాళ్ళు ఖచ్చితంగా అది వినాల్సి ఉంటుంది. వాళ్ళకి వేరొక ఆప్షన్ ఉండదు. కానీ ఆ అధికారంలో ఉన్న పార్టీ చెప్పిన మాట వాళ్ళు విన్న పాపానికి నెక్స్ట్ 5 ఏళ్ల తర్వాత ఇంకో పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ కక్ష సాధింపు చర్య ఎవరి మీద చేస్తుందంటే ముందుగా అయితే ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద, ఈ క్రింది స్థాయి కార్యకర్తల మీద. ఇప్పుడు ప్రజెంట్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అదే జరుగుతోంది. పై స్థాయి వ్యక్తులకి ఏం జరగదు. ముఖ్యంగా మనం చూసుకుంటే కార్యకర్తలు వాళ్ళే కొట్టుకుంటున్నారు. సో ఎందుకు అంటే ఇంకెవరి మీద వాళ్ళు కక్ష సాధింపు చేయడానికి ఛాన్స్ ఉండదు పై స్థాయి వ్యక్తులకి. సో అందుకని క్రింది స్థాయి వ్యక్తులు కొట్టుకోవడం, వారి మీద దాడులు చేయడం, మళ్ళీ వాళ్ళ అధికారంలోకి వస్తే వీళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా, వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. ఇది అలా కొనసాగుతూనే ఉంది కానీ దీనికి ఒక ఎండింగ్ అయితే లేదు. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇది ఒక హాట్ టాపిక్ మనం చెప్పొచ్చు. 150 మంది వైసీపీ నేతల మీద కేసులు అయితే నమోదయ్యాయి. వీళ్ళందరినీ ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. సో వీరే కాకుండా మున్ముందు వైఎస్ఆర్సీపీ నేతలు చాలా మంది మీద కేసులు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది కీలక నేతలు లేదంటే లోకేష్ అన్నట్టు ఆయన రెడ్ బుక్ లో ఉన్న నేతలందరి మీద కూడా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. వీళ్ళందరికీ మరి ఎటువంటి కేసులు పెడతారు, ఏ విధంగా వీళ్ళు ఏ అన్యాయం చేశారని కేసులు పెడతారో లేదంటే ఏ దోపిడీ చేశారని కేసులు పెడతారో అనేది అయితే తెలియాల్సి ఉంది. అయితే వైఎస్ఆర్సీపీ నేతల మీద అయితే వరుస కేసులు పెట్టడం అయితే ఖచ్చితంగా ఉంటుంది అనేది సుస్పష్టం. Keep watching Olga News.